ఈ మూవీ స్టార్టింగ్లో కొన్ని వందల సంవత్సరాల క్రితం జరిగిన ఒక ఇన్సిడెంట్ని చూపిస్తారు. ఇద్దరు వ్యక్తులు ఒక వ్యక్తిని బలవంతంగా నీటిలో తోసేసి చంపేస్తారు. అసలు వాళ్ళు అలా ఎందుకు చేశారో మనకు ముందు ముందు తెలుస్తుంది. ఇక ప్రెజెంట్లోకి వస్తే మనకి కొంతమంది వ్యక్తులు పరిచయం అవుతారు. వాళ్ళల్లో సిండి, ఆమె బాయ్ ఫ్రెండ్ మార్క్, వాళ్ళ ఫ్రెండ్ అయిన నేతన్, అతని గర్ల్ ఫ్రెండ్ జెన్. వాళ్ళంతా సిండి వాళ్ళ సొంత ఊరికి వెళ్తూ ఉంటారు. ఎందుకంటే సిండి వాళ్ళ ఫాదర్ రీసెంట్గా చనిపోయి ఉంటారు. అలా వాళ్ళు కొన్ని గంటలు జర్నీ చేసిన తర్వాత సిండి వాళ్ళ హోమ్ టౌన్కి వస్తారు. వాళ్ళందరూ కొద్దిసేపు అక్కడ ఉన్న పూల్లో ఎంజాయ్ చేస్తారు. ఇటువైపు సిండి తన రూమ్లో ఉన్నప్పుడు అక్కడ ఉండే మిర్రర్లో మనకి ఒక ఆత్మ కనిపిస్తుంది. తర్వాత బయట వాళ్ళంతా మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు అక్కడికి ఒక కపుల్ వస్తారు. వాళ్ళ పేర్లు యాడమ్ అండ్ బెత్. వాళ్ళు సిండిని చూసి చాలా సంతోషపడిపోతారు. ఎందుకంటే అప్పుడెప్పుడో చిన్నప్పుడు చూసింటారనమాట. ఇంకో విషయం ఏంటంటే నేతన్ వాళ్ళ తాతది కూడా సిండి వాళ్ళ పక్కూరే అనమాట. బెత్కి నేతన్ అంటే ఇష్టం ఉండదు. అతన్ని అదో రకంగా చూస్తూ ఉంటుంది. అలా ఆమె ఎందుకు చేస్తుంది అనేది మాత్రం రీజన్ తెలియదు. అలా కొద్దిసేపటి తర్వాత ఆ కపుల్స్ ఇద్దరు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. తర్వాత నేతన్ తన గర్ల్ ఫ్రెండ్ జెన్ ఉన్నా కూడా అతను సీక్రెట్గా సిండిని లవ్ చేస్తూ ఉంటాడు. ఇటువైపు మార్క్కి ఇంట్లో ఒక రూమ్లో ఏదో సౌండ్ వినిపిస్తుంది. మార్క్ ఏమనుకుంటాడంటే ఆ రూమ్లో జెన్ అండ్ నేతన్ ఉంటారేమో అనుకుంటాడు. అలా అని చెప్పేసి మార్క్ బయటకు వస్తాడు. బయటికి వచ్చి చూస్తే వాళ్ళిద్దరూ బయటే ఉంటారు. అప్పుడు మార్క్ వెంటనే టెన్షన్ పడుతూ అసలు ఆ రూమ్లో సౌండ్ ఎందుకు వచ్చింది అని చెప్పేసి వెళ్ళి చెక్ చేస్తాడు. అయితే ఆ రూమ్లో అతనికి ఎవరూ కనిపించరు. అప్పుడే అతని వెనకాల ఒక ఆత్మ పాస్ అయి వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ రోజు రాత్రి నేతన్ మార్క్తో మాట్లాడుతూ అతనికి ఒక రింగ్ చూపించి, ఈరోజు నేను సిండికి ఈ రింగ్ ఇచ్చి ప్రపోజ్ చేయాలి అనుకుంటున్నాను అని చెప్పేసి మార్క్ అంటాడు. అప్పుడు నేతన్ ఆ రింగ్ చూస్తూ కొంచెం కామెడీ టైప్లో మాట్లాడతాడనమాట. ఆ మాటలు విని మార్క్ అప్సెట్ అయిపోతాడు. ఆ రోజు రాత్రి ఆ ఇంటి సీలింగ్ పై వాటర్ లీక్ అవుతూ ఉంటాయి. అదేంటో చూద్దామని చెప్పేసి మార్క్ పైకి వెళ్తాడు. పైకి వెళ్ళి చూస్తే అక్కడ అతనికి ఒక డాల్ కనిపిస్తుంది. మార్క్ ఆ బొమ్మను తీసుకొచ్చి అందరికీ చూపిస్తాడు. దాన్ని చూసిన సిండికి చాలా కోపం వస్తుంది. అది చూడటానికి చేతబడికి ఉపయోగించే బొమ్మలా ఉంటుంది. సిండి మార్క్తో ఈ బొమ్మను వెంటనే తీసుకెళ్లి బయటపడేసి ఇలాంటి బొమ్మలు నాకు ఇష్టం లేదు అని చెప్పేసి అంటుంది. ఇక మార్క్ వెంటనే బయటికి వెళ్ళి ఒక నది దగ్గర ఆ బొమ్మని పడేస్తాడు. ఈ నది వేరేదో కాదు, మూవీ స్టార్టింగ్ లో మనం చూసాం కదా, ఇద్దరు వ్యక్తులు ఒక వ్యక్తిని నీటిలో తోసేసి చంపేశారని, అదే నది. ఆ రోజు రాత్రి సిండి పడుకున్నప్పుడు ఆమెకి ఒక డ్రీమ్ వస్తుంది. అందులో సిండి ఒక చర్చికి వెళ్తుంది. అక్కడ సిండికి వాళ్ళ నాన్న కనిపించి ఇప్పటి నుంచి ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి అని చెబుతాడు. అప్పుడు సిండికి అదే ప్లేస్లో ఒక పాట్ కనిపిస్తుంది. అప్పుడు సిండి వాళ్ళ ఫాదర్ పై ఒక స్పిరిట్ అటాక్ చేస్తుంది. ఇక వెంటనే సిండి నిద్రలో ఉండి మేలుకుని తనకి వచ్చిన డ్రీమ్ గురించి ఆలోచించడం మొదలు పెడుతుంది. మరుసటి రోజు వాళ్ళందరూ చాలా హ్యాపీగా మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు కిటికీ దగ్గర అదే స్పిరిట్ కనిపిస్తుంది. అదే టైంలో జెన్ నేను వాష్రూమ్కి వెళ్ళాలి అని చెప్పేసి ఇంట్లోకి వెళ్తుంది. తర్వాత జెన్ తన గదిలోకి వెళ్ళాక బెడ్ మీద ఎవరో పడుకున్నట్టు జెన్కి కనిపిస్తుంది. అక్కడ నేతన్ పడుకున్నాడు అని చెప్పేసి జెన్ అనుకుంటుంది. అలా కొద్దిసేపటి తర్వాత నేతన్ అరుస్తున్నట్టు బయట ఉన్న వాళ్ళందరికీ వినిపిస్తుంది. ఇక వాళ్ళంతా పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళి ఏమైంది అని చెప్పేసి జెన్ని అడుగుతారు. అప్పుడు జెన్ ఎవరో నన్ను చంపడానికి ప్రయత్నించారు అని చెబుతుంది. అది విన్న వాళ్ళంతా చాలా టెన్షన్ పడతారు. వాళ్ళ ఇంటి పక్కన ఉన్న బెత్ కూడా ఆ అరుపులు విని ఏమైంది అని చెప్పేసి అడుగుతుంది. వాళ్ళంతా ఆమెకి జరిగింది చెబుతారు. తర్వాత మార్క్ బెత్ని వాళ్ళ ఇంట్లో వదిలిపెట్టడానికి ఆమె వెంట వెళ్తాడు. అలా బెత్ ఇంటికి వెళ్ళిన మార్క్కి అక్కడ అతనికి పాతకాలం నాటి ఫొటోస్ అన్నీ కనిపిస్తాయి. అప్పుడు బెత్ మార్క్తో ఇలా అంటుంది, సిండి వాళ్ళ నాన్న రాబర్ట్ తన కూతుర్ని ఒక వ్యక్తి నుండి ప్రొటెక్ట్ చేయడానికి చాలా ట్రై చేసేవాడు అని చెబుతుంది. అప్పుడు మార్క్ ఎవరి నుండి అని అడుగుతాడు. అప్పుడు బెత్ అది ఎవరు అని చెప్పేలోపే యాడమ్ వచ్చేస్తాడు. అప్పుడు మార్క్ ఆ పాతకాలం నాటి ఫొటోస్లో ఉన్న ఒక వ్యక్తిని చూసి ఈ వ్యక్తి ఎవరు అని అడుగుతాడు. అందుకు యాడమ్ అక్కడ ఉన్నది విలియం అని చెబుతాడు. అప్పుడు బెత్ ఆ వ్యక్తి చనిపోయాడు, ఇప్పుడు పగ తీర్చుకోవడం కోసం ఎదురు చూస్తున్నాడు. ఇప్పుడు ఆ ఇంట్లో జరుగుతున్న వాటన్నిటికీ కారణం మీ ఇంట్లో ఉన్న నేతన్ వాళ్ళ తాత అని చెబుతుంది. అప్పుడు యాడమ్ ఆమె మాటల్ని పెద్దగా పట్టించుకోవద్దు అని చెప్పేసి మార్క్ని తీసుకుని బయటికి వస్తాడు. అలా వాళ్ళిద్దరూ మాట్లాడుతూ మార్క్ తనకు దొరికిన ఆ బొమ్మ గురించి, ఆ బొమ్మని నదిలో పడేసిన విషయం గురించి యాడమ్తో చెబుతాడు. అది విన్న యాడమ్ టెన్షన్ పడుతూ చూడండి, మీరు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, ముఖ్యంగా సిండి ఇక్కడ ఉండకూడదు అని చెప్పేసి యాడమ్ ఆ నది దగ్గరికి వెళ్తాడు. ఆ మాటలు విన్న మార్క్ చాలా టెన్షన్ పడిపోతాడు. ఇటువైపు నది దగ్గరికి వచ్చిన యాడమ్ ఆ నీటిలో పడిపోయిన బొమ్మను వెతుకుతాడు. ఎంత ట్రై చేసినా కూడా ఆ బొమ్మ అతనికి దొరకదు.
అప్పుడు యాడమ్కి ఒక సౌండ్ వినిపిస్తుంది. నన్ను ఎవరో అబ్జర్వ్ చేస్తున్నారు అని యాడమ్కి అనిపిస్తుంది. ఇటువైపు సిండి దగ్గరికి వచ్చిన మార్క్ అక్కడ జరిగిన విషయాలేవి ఆమెతో చెప్పకుండా మనం వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం మంచిది అని చెబుతాడు. ఇక సిండి కూడా సరే వెళ్ళిపోదాం, నేను జాగింగ్కి వెళ్ళొస్తా అని చెప్పేసి సిండి జాగింగ్కి వెళ్తుంది. అలా సిండి జాగింగ్ చేస్తూ నది దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ నీటి ద్వారా చనిపోయిన యాడమ్ డెడ్ బాడీని చూసి చాలా భయపడుతుంది. అప్పుడు అక్కడికి అందరూ వచ్చి యాడమ్ శవాన్ని చూసి బెత్ ఇంటికి వెళ్తారు. జరిగిన విషయం బెత్కి చెబుతారు. అది విని బెత్ కోపంతో నేతన్ని తిడుతుంది. ఇవన్నీ జరగడానికి కారణం మీ తాత. అతను చేసిన తప్పు వల్ల ఇప్పుడు అందరూ చనిపోతారు. రివెంజ్ తీర్చుకోవాలి అనుకుంటున్న ఆత్మకి ఇప్పుడు విముక్తి దొరికింది, అంతా నాశనం అయిపోతుంది అని చెబుతుంది. ఆమె మాటలు విని షాక్లో వాళ్ళంతా ఇంటికి తిరిగి వస్తారు. అప్పుడు మార్క్ నేతన్తో మీ తాత ఏం చేశారు, నాకు నిజం తెలియాలి అని చెప్పేసి అంటాడు. అప్పుడు నేతన్ నాకు ప్రమాణపూర్వకంగా నాకేమీ తెలియదు అంటాడు. ఇక అందరూ ఇక్కడి నుంచి వెళ్ళడమే ఉత్తమం అని చెప్పేసి లగేజ్ మొత్తం ప్యాక్ చేసుకుంటారు. ఆ తర్వాత వాళ్ళ కార్ టైర్ని ఎవరో పంక్చర్ చేసుంటారు. అప్పుడు మార్క్ ఈ పని నేతనే చేసుంటాడు. నేతన్ ఇదంతా కావాలనే చేస్తున్నాడు, మాకు ఆపద తలపెట్టడానికి మాతో పాటు ఉన్నాడు అని చెప్పేసి అతనితో గొడవ పడతాడు. ఇక చేసేదేమీ లేక అందరూ తిరిగి ఇంటికి వచ్చేస్తారు. ఆ టైంలో మార్క్కి కొన్ని పేపర్ కటింగ్స్ ఉన్న ఒక ఫైల్ దొరుకుతుంది. దాని ద్వారా మార్క్కి కొన్ని విషయాలు తెలుస్తాయి. అవేంటంటే నేతన్ వాళ్ళ తాతగారు అలాగే ఆ ఊరి జనం ఈ టౌన్లో ఇల్లీగల్ డ్రగ్ ఫార్మింగ్ చేసేవాళ్ళు అని తెలుస్తుంది. ఇంకో పేపర్లో విలియం అనే ఒక ప్రీస్ట్ యొక్క డెత్ న్యూస్ కూడా కనిపిస్తుంది. అలాగే అతను పక్కనే ఉన్న ఆత్మ నీటితో నేతన్ అని రాస్తుంది. ఇప్పుడు మార్క్కి తెలిసేది ఏంటంటే డేంజర్లో ఉన్నది నేతన్ అని అర్థమవుతుంది. తర్వాత వాళ్ళకి ఆ పూల్లో ఇంతకుముందు మార్క్ పడేసిన ఆ డాల్ దొరుకుతుంది. రాత్రి సిండి పడుకున్న తర్వాత ఆమెకి ఇంతకు ముందు వచ్చిన డ్రీమే ఇప్పుడు కూడా వస్తుంది. వాళ్ళ ఫాదర్ రాబర్ట్ ఆమెతో ఏదో చెప్పడానికి ట్రై చేస్తూ ఉన్నప్పుడు ఆ స్పిరిట్ అతనిపై అటాక్ చేసి అతన్ని లాక్కుని చర్చిలోకి వెళ్ళిపోతుంది. అప్పుడు సిండి వెంటనే మేలుకుంటుంది. అలా ఎంతో కోపంగా ఉన్న ఆ ఆత్మ అక్కడ ఉన్న వాళ్ళందరిపై అటాక్ చేసి జెన్ని లాక్కొని వెళ్ళిపోతుంది. అప్పుడే వాళ్ళందరికీ జెన్ మిస్ అయ్యింది అనే విషయం తెలుస్తుంది. ఇక వాళ్ళందరూ ఆమెని వెతకడం మొదలు పెడతారు. ఒకవైపు సిండి అండ్ నేతనిద్దరూ జెన్ను వెతుకుతూ ఉండగా ఈ ప్రాబ్లంని సాల్వ్ చేయాలి అని చెప్పేసి మార్క్ బెత్ దగ్గరికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళి జరిగిన విషయాలన్నీ బెత్తో చెబుతాడు. అప్పుడు బెత్ మార్క్తో ఇలా చెబుతుంది, నేతన్ వాళ్ళ తాతగారైన ఇల్లీగల్ డ్రగ్ ఫార్మింగ్ చేసే విషయం అక్కడ చర్చిలో ఉండి విలియం అనే ప్రీస్ట్కి తెలిసిపోతుంది. అప్పుడు ఆ ప్రీస్ట్ దాన్ని అడ్డుకుంటాడు. అప్పుడు వాళ్ళు విలియంని కట్టిపడేసి ఆ నీటిలో పడేసి చంపేస్తారు. మనం స్టార్టింగ్లో చూసింది ఈ సీనే. విలియం చనిపోబోయే ముందు నేను ఎలాగైనా వీళ్ళ చేతుల్లో చనిపోతాను అని ముందుగానే ఊహించి తన బ్లడ్ని ఒక పాట్లో వేసి హేట్రేట్ అనే రిచువల్ చేసుంటాడు. ఈ రిచువల్ చేస్తే చనిపోయిన అతని ఆత్మ ఎక్కడికి వెళ్లకుండా అక్కడే ఉండి తన చావుకు కారణమైన వాళ్ళని చంపేస్తూ ఉంటుంది. అలా విలియం చనిపోయినా కూడా అతని ఆత్మ మాత్రం ఇక్కడే ఉంటుంది. అంటే ఇప్పుడు ఆత్మగా మారి వాళ్ళని టార్చర్ చేస్తున్నది విలియం అని తెలిసిపోతుంది. విలియం నేతన్ వాళ్ళ తాతకి ఆపోజిట్గా ఉన్నప్పుడు సిండి వాళ్ళ ఫాదర్ అలాగే యాడమ్ విలియంకి సపోర్ట్ చేయలేదు. అందువల్లే విలియంకి వాళ్ళ మీద కూడా కోపం ఉంది. అందువల్లే యాడమ్ని ఇప్పుడు చంపేసి రివెంజ్ తీర్చుకున్నాడు. రాబర్ట్ అండ్ నేతన్ వాళ్ళ తాత ఇంతకు ముందే చనిపోయారు. ఇక ఆ చనిపోయిన వాళ్ళపై ఎలాగో రివెంజ్ తీర్చుకోలేదు కాబట్టి వాళ్ళ పిల్లలైన నేతన్ అండ్ సిండి మీద రివెంజ్ తీర్చుకోవాలి అనుకుంటున్నాడు. సిండి వాళ్ళ ఫాదర్ రాబర్ట్ ఒక రిచువల్ చేసి ఒక బొమ్మలో విలియం ఆత్మని బంధించుంటాడు. అయితే దాన్ని ఎంతో సీక్రెట్గా ఒక ప్లేస్లో పెట్టుంటాడు. ఎప్పుడైతే మార్క్ ఆ బొమ్మను తీసుకెళ్లి నదిలో పడేశాడో అప్పుడే ఆ విలియం ఆత్మ ఆ బొమ్మల నుండి బయటికి వచ్చేసి ఉంటుంది. ఇదంతా తెలుసుకున్న మార్క్ దీనికి పరిహారం లేదా అని చెప్పేసి బెత్ని అడుగుతాడు. అప్పుడు బెత్ దీనికి ఒక సొల్యూషన్ ఉంది, అది తప్పితే మనకు ఇంకా వేరే మార్గం లేదు అని చెబుతుంది. విలియం రిచువల్ చేయడానికి ఉపయోగించిన ఆ పార్ట్ని పగలగొట్టాలి, అప్పుడే ఆ ఆత్మ ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంది అని చెబుతుంది. అయితే ఇందులో ఒక సమస్య ఉంది. విలియం ఆ రిచువల్ని ఎక్కడ చేశాడో ఆ బ్లడ్ పార్ట్ ఎక్కడుంది అనేది ఎవరికీ తెలియదు అంటుంది. తర్వాత మార్క్ ఇంటికొచ్చి జరిగిన విషయం నేతన్కి సిండికి చెప్పి ఆ పార్ట్ని మనం వెతకాలి అని చెబుతాడు. అప్పుడు సిండి మార్క్తో మనం ఇక్కడికి వచ్చినప్పటి నుండి నాకు ఒక డ్రీమ్ వస్తూ ఉంది. ఆ డ్రీమ్లో మా ఫాదర్ ఒక చర్చ్ ఒక పార్ట్ కనిపిస్తూ ఉండేది. అంటే ఇక్కడ ఉన్న ఒక చర్చిలోనే ఆ పార్ట్ ఉంది అని చెబుతుంది. అప్పుడు వాళ్ళందరూ వాళ్ళకి దగ్గరలోనే ఉన్న ఆ చర్చికి బయలుదేరతారు. వెళ్లే దారిలో వాళ్ళకి సహాయం చేసిన బెత్ని ఆ ఆత్మ చంపి వేలాడదీయడం కనిపిస్తుంది.
దాన్ని చూసి వాళ్ళందరూ చాలా బాధపడతారు. ఇక వాళ్ళు చర్చికి వెళ్ళిన తర్వాత జెన్ కూడా ఇక్కడే ఉంటుందేమో అనుకుంటారు. అయితే ఎంత వెతికినా వాళ్ళకి అక్కడ జెన్ కనిపించదు. తర్వాత అక్కడికి వచ్చిన విలియం ఆత్మ నేతాన్ని లాక్కుని వెళ్ళి అతన్ని చంపేస్తుంది. ఇటువైపు మార్క్కి ఆ బ్లడ్ పార్ట్ కనిపిస్తుంది. అప్పుడు వాళ్ళ కంటికి కనిపించని ఆ విలియం ఆత్మ సిండీని చంపేయాలి అని ట్రై చేస్తుంది. అప్పుడు మార్క్ దీనికి పరిహారం ఒకటే, ఆ పార్ట్ని పగలగొట్టాలి అని చెప్పేసి ఆ పార్ట్ని వెంటనే పగలగొట్టాలి అనుకుంటాడు. అప్పుడు విలియం ఆత్మ మార్క్ పై కూడా దాడి చేస్తుంది. అప్పుడు మార్క్ తన కాలితోనే ఆ పార్ట్ని పగలగొట్టేస్తాడు. అలా ఆ పార్ట్ పగిలిపోయిన వెంటనే ఆ ఆత్మ మాయమైపోతుంది. అంతటితోనే ఆ ఆత్మ యొక్క ప్రాబ్లం కూడా సాల్వ్ అయిపోతుంది. మరుసటి రోజు సిండీ వాళ్ళ నాన్న యొక్క ప్రాపర్టీని సేల్కి పెట్టి వాళ్ళిద్దరూ అక్కడి నుంచి బయలుదేరుతూ ఉంటారు. అప్పుడు మార్క్ సిండీకి రింగ్ ఇచ్చి నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడుగుతాడు. అందుకు సిండీ చాలా సంతోషంగా ఒప్పుకుంటుంది. అదే టైంలో అతని కళ్ళల్లో జరుగుతున్న చేంజెస్ మనకి కనిపిస్తాయి. అప్పుడే మనకి ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ ని చూపిస్తారు. ఎప్పుడైతే మార్క్ ఆ బొమ్మని పట్టుకున్నాడో అప్పుడే మార్క్ ఆ ఆత్మకి పొసెస్ అయిపోయి ఉంటాడు. అప్పటి నుండి వాళ్ళతోనే ఉంటూ వాళ్ళకి తెలియకుండా జెన్ పై అటాక్ చేసి ఉంటాడు. కార్ టైర్స్ ని పంచర్ చేశాడు. జెన్ని కూడా కిడ్నాప్ చేశాడు. అంటే మార్క్ బాడీలో ఉన్న ఆత్మ ఈ పనులన్నీ చేయించింది అని చెప్పేసి మనకు తెలుస్తుంది. అంతటితో ఈ మూవీ స్టోరీ ఎండ్ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.